తీసుకోండి మీరు. ఇంక్లూడ్ చేయండి మీరు. ఓనర్ చెప్పిన అయినట్టు ఎవరు చెప్పిన ఓనర్ ఉంటాడు, ఆయన డబ్బులు కొంతమంది ఉద్యోగస్తులు ఉండొచ్చు, కొంతమంది వేరే చోట ఉండొచ్చు. అంతా కల్టివేట్ కాదు కదా. మెయిన్ టెస్ట్ చేశారు దాని మీద చికెన్ కావాలి అందరూ. ఒకటే దాని మీద చికెన్ కాండి అందరూ. చికెన్ అయ్యి మీరు ప్రాసెసింగ్ చేయండి అంటే చెప్పండి, మా రైతులకు చెప్పండి అంతా. ఎవరైతే కల్టివేట్ చేస్తారో తర్వాత ఇంకోటి ఉంది, వెబ్ ల్యాండ్ లోనే మనం చేంజ్ చేసుకోవాలా. ఒక్కసారి చేంజ్ అయినామంటే ఇంకొక ల్యాండ్ లో ఏంటంటే ఎడిట్ ఆప్షన్ ఉండదు. చూడు గుర్తు పెట్టుకోండి. మళ్ళీ మీరు వెబ్ ల్యాండ్ డేటాలోనే మనం ఏదన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. వెబ్ ల్యాండ్ దాటి మళ్ళీ మేము అంత కొట్టి రాదు. ఈ విషయం మీరు తీసుకుని మీరు కొట్టండి, కొట్టండి. అది ఉండకపోవచ్చు, ఉండకపోయినా పర్వాలేదు వాళ్ళే కదా. అంతేగాని ఓన్ ల్యాండ్ వాళ్ళతో కొట్టకూడదు. అది టెస్ట్ చేస్తారు, మీరు కూడా అది ఫాలో అవ్వండి చెప్తున్నాను నేను. అది మేము చంద్రశేఖర్ రెడ్డి అడుగుతున్నాడు. నువ్వు చెప్పు గంగారెడ్డి, ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటి? మొత్తం పొలం జాపనమ్మడి చేస్తున్నాం కదా, దీని ఉద్దేశం ఏంటి? మనకి రైతు ఫీల్డ్ అనేది కూడా పొలం అనేది చాలా ముఖ్యమైన పొలం. ఒక పొలంలో మనము ఒక పొద్దున్న నుంచి మనం ఉదయం 8 నుంచి ఉద్దేశం అని ఎందుకు చేస్తాం పొలం బడి? రైతు ఒక పొలం బడి అంటే మేడం, మన పొలంలో ఏదైనా కానీ ఒక పురుగు తెగుళ్ళు కానీ, ఆ పొలం యొక్క పర్యావరణం ఎట్లుంది, వాతావరణం అనుకూలంగా ఉందా లేదా, ఈ ఉద్దేశంతో మనం పొలం బడి మనం పెడతామంటే మనము మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే రైతుకు నాణ్యమైన పంట తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి లేకపోయినా తక్కువ పెట్టుబడి ఉన్నట్టు దిగుబడి. ఫోటో కొట్టండి మా, ఇట్లా ఫోటో కొట్టండి, ఇట్లా ఫోటో కొట్టండి మా. మీరు ఏదన్నా కానీ తీసుకోవాలంటే వేస్ట్. ఫోటోలో మెయిన్ ఇంపార్టెంట్ పెట్టాలి మనము. ఫోటో కొట్టండి. నాణ్యమైన పంట మనము చూడు గంగారెడ్డి, తక్కువ పెట్టుబడి పెట్టాను ఆటోమేటిక్ దిగుబడి ఉంటాం కదా పెరిగినట్టే. ఈ జాబ్ పొలబడి అంటే రైతుకు నాణ్యమైన పంటను మనమే కొంటున్నాం. గవర్నమెంట్ కొంటా ఉంది కాబట్టి మనం ఏం చేయాలా, మనమంతా కూడా దీని మీద కెమికల్స్ కానీ పురుగు మందులు కానీ ఏదో కూడా ఉండకూడదు. ఓన్లీ మనం జడ్జిన పద్ధతి ఆచరించాలా. నీమాశ్రము, బ్రహ్మాశ్రము, ఇప్పుడు మనం చూసినాము బ్రహ్మాశ్రం కొట్టాలా. ఇప్పుడు మనం చూసాము నీమాశ్రము, బ్రహ్మాశ్రం 2 కొట్టాలా. రేపు నేను నీకు ఆయన నాగరాజుతో నీకు ఇచ్చి పంపిస్తా. నీమాశ్రం కొట్టియాలా, నువ్వు నాకు కొట్టాలని చెప్పాలా. నాకు నీమాశ్రం కొట్టి తర్వాత ఒక 10 రోజులకు మళ్ళా 10 రోజులు కూడా అవసరం లే, ఒక 2-3 రోజులకు మళ్ళా బ్రహ్మాశ్రం 2 కొట్టి చెప్పాలా. ఫోటో తీసుకో, నువ్వు ఫోటో తీసుకొని నాకు కొట్టిండు. నాకు అది చెప్పేది. ఎందుకంటే ఈ పంటను మనం కొంటున్నాం కాబట్టి టెస్టింగ్ పోతుంది. ఈ పంటే కాదు, మన గ్రామంలో 30 మంది రైతులు వేస్తాం కదా, మనం వేస్తాం కదా పంట. ఎంతమంది వేస్తాం జలకది అని చెప్పేది. ఇచ్చేది నేను ఎవరు పిల్లడేడి లిస్ట్ అందరు వేస్తారా? ఎంతమంది వేస్తారు చెప్పండి. కనీసం మినిమం 10 మంది ఇవ్వాలట ఈ సీడ్. ఇప్పుడు అందరూ మీరందరూ ఇచ్చే కూడా ఎరువులు కానీ పురుగు మందులు కానీ కొట్టకూడదు. దాన్ని చెప్పండి ముందుగానే. ఈ గ్రామంలో గంగన్నపల్లి గ్రామంలో పురుగుల మందులు కానీ ఎరువులు ఏమైనా చెట్టు కొట్టుకుంటా కూర్చున్నాడా? అవసరమా? ఏం అవసరం ఉంది అది? పురుగు మందులు కానీ ఇవన్నీ ఎందుకంటే టెస్టింగ్ పోయినప్పుడు వచ్చాయంటే మనకి మనం జాబ్ పొలం మనం ఇంత వేస్ట్ అయిపోతుంది. దయచేసి మీరు ఎవరుండే కానీ పురుగు మందులు కానీ ఎక్కువ ఎరువులు కానీ ఇప్పించద్దండి. ఆ టెస్టింగ్ పోయినప్పుడు మనం మంచిగా వస్తే వాళ్ళు చీడుకుంటారు. లేకుండా కనీసము ఈ పొలం వల్ల 10 మంది రైతులతో తీసుకుంటారు. మినిమం 10 మంది, ఎంతమంది అయినా ఉండొచ్చు. అవతల ఇవ్వాలి మీరు సీడ్. ఇక్కడ 10 మంది రైతులు, 10 మంది పైన రైతులు ఇవ్వాలి కదా. అమ్మ బాధ్యత ఏ వాళ్ళు ఇద్దరితో ఇప్పుడు లిస్ట్ ఇవ్వాలి నాకు 10 మంది. ఎవరు ఎంతమంది వేస్తున్నారు అని చెప్పేసి 10 మంది రైతులు ఎవరు ఇస్తారు అని చెప్పేసి మాకు లిస్ట్ ఇవ్వాలి మీరు ఇద్దరు.
తర్వాత ఇంకా ఏం చెప్పండి పొలం వల్ల మనం చేయవలసిన పద్ధతులు ఏం చెప్పండి ఫస్ట్ నుంచి ఒక్కొక్కటి మనకు తెలుసు కదా. ఫస్ట్ ఏం చేస్తాం, విత్తనం నాణ్యమైన తీసుకుంటాం. సెకండ్ ఏంటమ్మా, విత్తన శుద్ధి రాష్ట్రాలు విత్తన శుద్ధి అని ఇచ్చినాను. విత్తనం అవుతుందంటే ఎట్లా వేస్తాంలే 60 ఎకరా 20 కేజీలు ఎట్లా 60 కేజీలు ఎట్లా వేస్తాం విత్తనం ఎకరాకు, నో ప్రాబ్లం. రెండోది విత్తన శుద్ధి. విత్తన శుద్ధి ఏం చేయాలా, 3 రకాల విత్తన శుద్ధి మనం ఎందుకు చేయాలో చెప్పండి. భూమి నుంచి వచ్చే తెగులు విత్తనం నుంచి కానీ నేల నుంచి కానీ ఏ తెగులు రాకుండా కాదు, మనం విత్తన శుద్ధి చేయడం వల్ల మనం స్ప్రే చేస్తాం కదా, ఆ కాస్ట్ తగ్గిపోతుంది. మనకు ఇంతే కెమికల్ పడుతుంది. మన కేజీ విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్, అదే 100 మిల్లీ 500-1000 రూపాయలు కొంటే ఎంత కాస్ట్ ఉంటుంది, 2 ml వేస్తే ఎంత ఉంటుంది చెప్పండి మీరు, తక్కువ కదా. 5 లీటర్లు కొన్నప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దాదాపు 500-1000 రూపాయలు ఉంటుంది. అందువల్ల విత్తన శుద్ధి కిందనే ముందుగానే చేస్తామనుకోండి మనకు కాస్ట్ తగ్గుతుంది కదా, తగ్గుతుంది. మన పోలియో పిల్లలు పోలియో చుక్కలు ముందు చేస్తారు, ఇచ్చినాక అది పోతుంది పోదు. నువ్వు పూలు తెగులు, తర్వాత వేరుకుళ్ళు తెగులు, తర్వాత ఇంకోటి ఏంటి, ఇంకొక తెగులు వస్తుంది, 3 వస్తాయి తెగుళ్ళు. అగ్గి తెగులు ఇవన్నీ కూడా ఏమేమి కొట్టాలి చెప్పండి. ఇప్పుడు వేరు పురుగు ఉంది, దీనికి ఏ విత్తన శుద్ధి చేయాలా చెప్పండి. మేము మామూలు పెట్టారు కదా, ఇది మేమైతే క్లోరోపైరిఫాస్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు క్లోరిపైరిఫాస్ చేస్తే సరిపోతుంది. క్లోరిపైరిఫాస్ చేసి తర్వాత నెక్స్ట్ అయితేనేం కానీ దాంట్లో వైరస్ ఏం వేస్తాం, మీరేం వేస్తారు అదే మిరాక్లోపడి మన మీద 2 కేజీలు అది కూడా బార్డర్ క్రాప్ జొన్న వల్ల కూడా వైరస్ లోపలికి అది జొన్న ఎన్ని వేస్తా ఉంటారు కానీ మీరు ఎక్కడ కూడా ఇప్పించాము చూపించాను ఇవి ఎవరైనా మీరైనా మేమైనా అంతా ఒకటే చేస్తాం ఈ పద్ధతి. చుట్టూ జొన్న ఆందాలు ఇవన్నీ కూడా మనం వేసుకుంటాం, ఇది ఒక పద్ధతి మెయిన్. తర్వాత ఇంకోటి విత్తనంతో ఇది చేస్తే కన్నా ట్రైకోడర్మా విరిడి చాలా ముఖ్యమైనది. జీవ శిలీంధ్రం అది లోపలంతా వ్యాపించడం వల్ల అది ట్రైకోడర్మా విరిడి ఇంకా దీనికంటే ఎన్నో పద్ధతులు ఉంది. మనం 10 కేజీల పసుపు తీసుకొని దాంట్లో కేజీ వేసేసి బట్టలు కప్పి పెట్టింది బాగా పూత వస్తుంది. దాన్ని మనం ట్రైకోడర్మా విరిడి జీవ శిలీంధ్రం అనేది ఉత్తమమైనది అన్నమాట. అన్ని తెగుళ్లకు బెస్ట్ అది. ఆ మాటిని మీరు ట్రైకోడర్మా విరిడి యూజ్ చేయండి. అది జీవ శిలీంధ్రమే, ఈ మాదిరి జీవామృతం మన మధ్య జీవ శిలీంధ్రమే. మన బీసీలో కూడా ఎక్కడ మూలవంతలో ఉంది ఒకటి కేజీ కాదు, కేజీ ఎంత 10 కిలోలు వేసుకోవాలి. 10 కేజీలు వేస్తామా, 10 కేజీ తీసుకో, దాంట్లో కలిపేసేయి. ఇదంతా పొడి అన్నమాట, పొడి వేసేసి మళ్ళీ కప్పి పట్ట కప్పు నీళ్ళు వెళ్తాయండి రోజు. ఒక వారం చల్లటి పూలు వస్తాయి. అప్పుడు దీన్ని మళ్ళీ మనం పిచ్చిలో దాంతో పాటు వేసేస్తాం. 10 కేజీలు 100 కిలోలు కలుపుకొని 100 కిలోలు చాలా మంచిది జీవ శిలీంధ్రం ట్రైకోడర్మా విరిడి అనేది. చెట్లలో కూడా మన చెట్లకు కూడా వేసుకోవచ్చమ్మా. మామిడి చెట్లకు కానీ ఏ చెట్లకు కానీ ట్రైకోడర్మా విరిడి అనేది ఖచ్చితంగా వాడాలి. లేదంటే లోపల ఏదైనా చెట్లకు తెగుళ్ళు కానీ ఏ ఇచ్చినా కూడా చక్కగా పోతాయి. మీరు కూడా ట్రైకోడర్మా విరిడి అనేది తప్పకుండా యూజ్ చేయండి మీరంతా కూడా. అది విత్తన శుద్ధి. నెక్స్ట్ అదేంటి, ఎర్ర పంటలు కంచె పంటలు ఇవన్నీ వేసుకోవటం వల్ల మనం ఏం చేస్తాము, ఈ వైరస్ తెగులు వైరస్ సార్ మనం చెప్పినాడు కరోనా వచ్చిందంటే పోదు, అట్టగా వైరస్ తెగులు వస్తే పోదు. అందుకనే కంచె పంటలు ఏమనుకుంటున్నారు, జొన్న